గతంలో తీసుకుంటే మన ఏపీలో మన అనంతపురం జిల్లా సైడ్ వైపు తీసుకుంటే కొన్ని మావోయిస్టులలోనే అంటే అప్పట్లో నక్సలైట్లోనే విభేదాలు వచ్చాయి. అంటే కొండపల్లి సీతారామ వర్గం అయితే ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారి వర్గము, మరోవైపు ఇరు వర్గాలు కూడా చిన్నపాటి విభేదాలతోనే వర్గాలుగా విడిపోయి వారిలో వారు కూడా దాడులు చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మావోయిస్టులలో చాలా తగ్గింది కదా. ఇప్పుడు అటువంటి ఉదాహరణ మీరు చెప్పింది 72 నాటికి చూస్తే 72 పరిస్థితి ఏమిటంటే సిపిఐఎంఎల్లో చీలికలే పరిస్థితి. 1990 నుంచి మీరు చూస్తే ఐక్యతే పరిస్థితి. ఆనాటికి కారణం ఏమంటారు? గ్రహిస్తున్నారు. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు కనుక విప్లవకారులు ఐక్యం కావాలనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఈ గ్రహించే క్రమంలో ఎన్నో చీలికలు పెరిగినటువంటి సిపిఐఎంఎల్ 90ల తర్వాత నేను మీకు ఆరంభంలో కూడా చెప్పిన 3 దేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విప్లవ పార్టీలు, సాయుధ పోరాటంలో ఉన్నటువంటి 3 విప్లవ పార్టీలు 1999 మొదలుకుంటే 2004 వరకు ఐక్యమైపోయినాయి. ఐక్య పోరాటంతోనే రాజ్యాధికారం సాధ్యమని భావిస్తారు. అట్లాగే 78లో కొండపల్లి సీతారామయ్య తాత్కాలిక సాయుధ పోరాట విరమణం చేసిన దాన్ని రౌఫ్ అపార్థం చేసుకొని విడిపోయినటువంటి వాడు. ఆయన అవసాన దశ వచ్చే వరకు 2014 మేడే నాడు రౌఫ్ నాయకత్వంలో ఉండేటువంటి సిపిఐఎంఎల్ నక్సల్బరీ మావోయిస్ట్ పార్టీల్లో విలీనమైపోయింది. ఇది 4వ పార్టీ కనుక 4 పార్టీలు కలిసి ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. రేపు ఇటువంటి విప్లవ శక్తులు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంత మావోయిస్ట్ పార్టీ గురించి నేను చెప్తున్నప్పటికీ కూడా దేశంలో ఉండేటువంటి విప్లవ పార్టీలు, విప్లవ శ్రేణులు, విప్లవకర వర్గాలు, విప్లవ బృందాలు, విప్లవ వ్యక్తులు ఎవరైనా ఉన్నా వీళ్ళందరూ ఒక పార్టీకి వచ్చి ఒక బోల్షిక్ పార్టీ ఏర్పడితే తప్ప విప్లవం విజయవంతం కాదు. ఆ వినయం, ఆ అవగాహన మావోయిస్ట్ పార్టీ ఉన్నది. అంటే ఒక తెలుగు ప్రొఫెసర్గా ఉన్న మీరు ఈ విప్లవ రచయితలు ఈ అంటే ఈ ఉద్యమాల వైపు కానీ అంటే ప్రేరేపితం కావడానికి గల కారణాలు ఏమంటారు? నేను తెలుగు ప్రొఫెసర్గా లేను. ఒక అఫిలియేటెడ్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉన్నాను. వరంగల్లో చందాకాంతయ్య మెమోరియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాను. నాకు 1967 వరకు కూడా రాజకీయాలు ఏం లేవు. నేను కవినే. శ్రీశ్రీ కవిత్వంతో ప్రభావితమై కవిత్వం రాసిన వాడిని. నేను రాసింది అభ్యుదయ కవిత్వం అని నేను అనుకునేవాడిని. ప్రజలు ఏమనుకునేవాళ్ళు, మార్క్సిస్టులు ఏమనుకునేవాళ్ళు నాకు తెలియదు, కానీ నేను అనుకునేవాడిని. కనుక నేను రాస్తున్నదంతా కమ్యూనిజం అనేటువంటి భ్రమ ఉండేది నాకు. మిమ్మల్ని విప్లవ రచయిత సంఘం అంటారు, విప్లవ కవితలు రాశారంటారు. అంటే మీ కవితల ద్వారా చాలా మంది ప్రేరేపితులై మావోయిస్టులకు వెళ్తున్నారని చెప్తున్నారు ఉద్యమాల వైపు. అదంతా 67 తర్వాత. కవిత్వంతో మావోయిస్టులకు ఎవరు పోతారండి? నేను విప్లవకారుడు కమ్మంటే మీరు అవుతారా? మీకుండే పరిస్థితులు మేము విప్లవకారుని చేయాలి, కానీ విప్లవానికి దోహదం ఈ పరిస్థితుల్లో విప్లవానికి దోహదం చేసే కవిత్వం కానీ కవిత్వం ద్వారా విప్లవం రాదు. కవిత్వం ద్వారా కాదు. అంటే విప్లవాలకు దోహం చేసే కవిత్వంతోనే చాలా మంది కూడా అవైపోతున్న రిక్రూట్మెంట్ కూడా జరుగుతోంది అనేది ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో అంటే అడవుల్లో ఉన్న మావోయిస్టుల కోసం పోలీసులు ఎలా వేట కొనసాగుతారు? అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న మీపై కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే మీపై చాలా మంది కేసులు పెట్టారు. వాళ్ళ మీద వేట కష్టం కనుక మమ్మల్ని వేటాడడం సులభం కనుక మమ్మల్ని వేటాడతారు. డాక్టర్ రామనాథం గారి లాంటి వాళ్ళను, పురుషోత్తం లాంటి వాడిని, ఆదమాని లాంటి వాళ్ళని చంపడం సులభంగా, నర్రా ప్రభాకర్ రెడ్డి వాళ్ళని చంపడం సులభంగా చంపేస్తారు. అంతే తప్ప మనం బయట చేస్తున్నవన్నీ దోహద ప్రక్రియలే తప్ప మౌలిక ప్రక్రియలు కావు. అయితే మావు సిట్టంగా చెప్పినట్టు ఒక యుద్ధానికి 2 తీర సైనికులు కావాలి. గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేవాళ్ళు కావాలి, వాళ్ళు ఆర్కే లాంటి వాళ్ళు. సాంస్కృతిక సైన్యం కావాలి, అది విప్లవ సంఘం కావచ్చు, జననాట్య మండలి కావచ్చు, ఇతర సాంస్కృతిక సంస్థలు కావచ్చు.